చుక్కకూర పచ్చడి కోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ నువ్వులు లైట్గా వేపుకోండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర వేసి 5-6 ఎండుమిరపకాయలు వేసి వేపుకోండి. ఇవి కొంచెం వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో క్లీన్ చేసి తరిగి పెట్టుకున్న చుక్కకూరను వేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా చింతపండు. ఇప్పుడు కొంచెం కలిపేసి మూత పెట్టి ఈ ఆకుకూరనంతా మగ్గనివ్వాలి. మనం ఫస్ట్ వేపుకున్న ఎండుమిరపకాయల మిశ్రమాన్ని వేసి ఒకసారి మిక్సీ పట్టాక ఈ ఆకుకూర పేస్ట్ని కూడా వేసేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ హీట్ చేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం వేగాక కరివేపాకు వేసుకోండి. కొన్ని పచ్చి ఉల్లిగడ్డలు తరిగి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్కి కలుపుకోండి. ఇప్పుడు తాలింపులో ఈ ఆకుకూర పేస్ట్ ఉల్లిగడ్డలు అన్నీ వేసేసి జస్ట్ 1 నిమిషం వేపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ముఖ్యంగా ఈ ఆకుకూరలో విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుందండి. ఇంకా విటమిన్ సి, B6, మినరల్స్, ఫైబర్ ఉండడం వల్ల చర్మ ఆరోగ్యానికి కానీ, కంటి ఆరోగ్యానికి కానీ, హార్ట్కి కానీ, గట్ హెల్త్కి కానీ చాలా మంచిదండి.